తిరుపతిలోని మినర్వా గ్రాండ్ హోటల్లో ప్రమాదం జరిగింది. హోటల్లోని గది నెంబర్ 314లో సీలింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో అందులో అద్దెకు దిగిన భక్తులు భయాందోళనతో పరుగులు తీశారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని భక్తులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం హోటల్ను సీజ్ చేసి ప్రమాదంపై ఆరా తీస్తున్నారు. ప్రమాదంలో భక్తులెవరికీ గాయాలు కాలేదు. రైట్, మనం చూస్తున్నాం తిరుపతిలోని మినర్వా గ్రాండ్ హోటల్లో ప్రమాదం జరిగింది. హోటల్లోని గది నెంబర్ 314లో సీలింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. ఎస్ శ్రీదేవి, తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి మినర్వా హోటల్ దగ్గర మనం ఉన్నాము. ప్రజెంట్ ఇదే హోటల్లోనే రాత్రి మిడ్ నైట్ సమయంలో ప్రమాదం జరిగింది. ప్రధానంగా రూమ్ నెంబర్ 314, 315 అంటే 314లో సీలింగ్ రూఫ్ ఊడి పడినట్టుగా ఆధారాలు ఉన్నాయి. అదే కాకుండా ప్రధానంగా దాదాపు 40 సంవత్సరాలు కలిగినటువంటి హోటల్ ఇది. 40 సంవత్సరాల ముందు నిర్మించినటువంటి హోటల్. ఈ హోటల్కి ఇదివరలో ఓర్వస్ అనే పేరు ఉండేది. ఇప్పుడు మినర్వా గ్రాండ్ అని చెప్పి పేరు మార్చారు. అంటే తిరుపతిలోని లగ్జరీ హోటల్స్లో మొట్టమొదటగా ఇదిను ప్లస్ ఇంకో 2 హోటల్స్ ఉండేటివి. వీటిల్లో కూడా తరచూ గతంలో సినిమా షూటింగ్లు కూడా జరిగేటివి ఇలాంటి హోటల్లో. అయితే ఇటీవల కాలంలో అయితే హోటళ్ళు పాతది కావడము, అలాగే మెయింటెనెన్స్ కూడా ఖర్చు కావడము, భారీ కావడము. అదే కాకుండా ఈ హోటల్లో దాదాపు 37 రూమ్స్ గదులు ఉన్నాయి. అలాగే 2 కాన్ఫరెన్స్ హాళ్ళు, అలాగే కింద బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేయబడింది. ఇదే హోటల్లో రాత్రి అనుకోకుండా దాదాపు 1:30-2 ప్రాంతంలో సడన్గా ఒక్కసారిగా కుదుపులాగా వచ్చి సీలింగు, అలాగే దానికి ఉన్న పిఓపి రూఫ్ పిఓపికి సీలింగు 2 ఊడిపడ్డాయి. ఊడిపడడంతోనే రూమ్ నెంబర్ 15లో ఉన్నటువంటి భక్తులు 2 స్వల్పంగా గాయాలై తప్పించుకున్నారు. అయితే ఈ ప్రమాదంతో హోటల్లోని ప్రయాణికుల బస చేసే వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురి బయట వచ్చారు. దానికి సంబంధించినటువంటి ఇదే హోటల్లో రాత్రి ఇన్సిడెంట్ జరిగింది. దానికి సంబంధించిన హోటల్ యజమాని కూడా మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడతాము. అయితే ఈ అతి పురాతనమైన హోటల్గా భావిస్తున్నట్టు ఈ హోటల్లో గతంలో లగ్జరీ హోటల్స్గా ఉండేటివి. లగ్జరీ హోటల్స్లో తిరుపతిలో చెప్పుకోదగ్గ లగ్జరీ హోటల్లో ఇది ఒకటి. ఇవాళ ఈ మినర్వా గ్రాండ్ అంటే ఈ హోటల్కి ముందుగా బుక్ చేసుకుంటే యాత్రికులు బస చేసే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇవాళ క్లోజ్ చేయడంతో వెనుదిరిగి వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు యాజమాన్యం మనతో పాటు ఉన్నారు. వాడిని అడిగి, సార్ ఇవాళ రాత్రి ఏం జరిగింది, ఏంటి సార్? అది ఏం లేదమ్మా, ఇంతకుముందు వాటర్ లీకేజ్ వల్ల అది పిఓపి ఆ సీలింగ్ ఊడి పడిపోయింది. అది ఏమి అంత ఇబ్బందికరమైనది ఏం కాదు. దాన్ని మనం రెక్టిఫై చేసేసి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా చేసగలుగుతాం. ఎన్ని రోజులు పట్టవు సార్ రెక్టిఫై చేసేదానికి? ఏమైంది అంత వారం 10 రోజులు. అంటే అతి పురాతనమైన హోటల్ అని భావిస్తున్నారు. ఫిజికల్ ఫిట్నెస్ ఉంటుందా ఏంటి సార్? ఫిట్నెస్ అంతా మొత్తం మనం ఇంజనీర్ల దగ్గర చెక్ చేపిస్తాము, ఏం ఇబ్బంది లేదు. ఒకవేళ అట్లా ఫిట్నెస్ లేదంటే మనం డెమాలిష్ చేసి కొత్త బిల్డింగ్ కడతాం. అంటే రాత్రి ఇన్సిడెంట్ జరిగినప్పుడు భక్తులు 2కి దెబ్బలు అని చెప్పి అంటున్నారు. ఎంత? లేదు, అది ఎవరికి దెబ్బలు ఏం తగలేదు. మొత్తం ఎన్ని గదులు ఉంటాయి సార్ ఈ హోటల్లో? మొత్తం 45 రూములు. అంటే ఇవాళ భక్తులకు అందుబాటులో ఉంది లగ్జరీ హోటల్లో ఇది ఒకటి. దీంతో ఇప్పుడు ఆగిపోయిన దానివల్ల ముందుగా బుక్ చేసిన వాళ్ళకి ఏంటి సార్ పరిస్థితి? అవును, వాళ్ళకి వేరే చోట అకామిడేషన్ చేస్తాం మేమే హోటల్ తరఫు. ఇది శ్రీదేవి ప్రధానంగా అంటే అతి పురాతనమైన హోటల్, లగ్జరీ హోటల్గా ఉన్నటువంటి ఈ హోటల్లోనే బస చేసే ఇవాళ క్లోజ్ అయిపోయింది. దాని ఫిజికల్ ఫిట్నెస్ అంతా కూడా వెరిఫై చేసి అంటే అవసరాన్ని బట్టి వీళ్ళైతే ఒకవేళ ఫిజికల్ ఫిట్నెస్ వీక్గా ఉంటే డెమాలిష్ చేసి కొత్తది కడతాము, లేదంటే దీన్నే రెక్టిఫై చేసి మరి తిరిగి దాన్ని మరమ్మతులంతా చేపట్టి భక్తులకు ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి ప్రధానంగా హోటల్ యజమాని లోకనాథ్ నాయుడు గారు పేర్కొంటున్నారు. అయితే ఇదే కాకుండా గతంలో కూడా ఇలాంటి హోటల్స్ అంటే తిరుపతిలో పురాతనమైన హోటల్స్లో ఫిజికల్ ఫిట్నెస్ విధానంలో కూడా అధికారులు దృష్టి సారించాలి. ముఖ్యంగా ఫిట్నెస్ విధానంలో దృష్టి సారించకపోవడం వల్లే ఇలాంటి హోటల్లో ఇదివరలో కూడా 2 హోటల్లో కూడా ఇలాంటి రూఫ్ సీలింగ్ ఊడిపడి ప్రమాదానికి గురైనటువంటి ఘటనలు అయితే ఉన్నాయి. వీటి మీద ఇంజనీరింగ్ అధికారులు అలాగే ఫైర్ సిబ్బంది అందరూ కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించి ఇలాంటి వాటి మీద చర్యలు చేపట్టాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఈ హోటల్ ఇవాళ దాదాపు రోజు నిత్యం
ప్రయాణికులతో రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడంతో భక్తులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి హోటల్స్ మీద దృష్టి సారించి అధికారులు చర్యలు చేపట్టాలని చెప్పేసి భావిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడితే మంచిదని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి యాత్రికులు ప్రయాణికులందరూ కూడా సూచిస్తున్నారు. శ్రీదేవి. అది మినర్వా హోటల్